అందరి గురించి చెప్తే ఆ పిల్లలు మౌలిక వసతుల గణితిని చూడండి, విద్యార్థుల విజయగాథలు వినరండి. మధ్యాహ్న భోజనం విద్యార్థుల ప్రగతిని అంచనా వేసి, పరిసరాల పరిశుభ్రతపై ప్రశ్నలు వేసి, విద్యార్థుల సంరక్షణ సూచనలు ఇవ్వండి. అలసర వరకు ఆటలు ఆడి, ఆపై 2 పాటలు పాడి విద్యార్థులను అలరించండి. మనబడి ఆతిథ్యాన్ని స్వీకరించండి. మన ఊరి పడి మనుగడకై నిలబడండి. మన ఊరి పడి చదువు రంగబడి భవిష్యత్తు తరాలకు తీర్చిదిద్దే అమ్మ ఒడి. అరత మాట ముద్దు బిడ్డల గుండెల సవ్వడి. పరీక్షలు ఇంకా తక్కువ రోజులే ఉంది కాబట్టి, ఇంకా ఎక్కువ రోజులు లేవు కాబట్టి ఇంటి దగ్గర మీరు జాగ్రత్తగా కూర్చోబెట్టి చదివించడం, హోంవర్క్స్ చేయించడం అన్నీ చేయాలండి. తర్వాత ఈవినింగ్ క్లాసులు మేము ఉంటున్నాం. ఏం చేస్తున్నారు, ఆటో వాళ్ళకి మీకు చెప్పాలండి. ముందు 4 గంటలకి 5 వరకు క్లాస్ అండి. 4 గంటలకు వచ్చేసి ఆటో వచ్చింది, వచ్చేయండి అని పిలిచేస్తున్నారండి వాళ్ళు. దానివల్ల ఏంటి, 10 మంది పిల్లలు ఉంటున్నారు, 12 మంది 10th క్లాస్. ఇంక క్లాసు లాస్ట్ అయ్యేసరికి 2-3 మిగులుతున్నారండి. మరి మేము ఇచ్చిన వాళ్ళు ఏం చదవగలము, ఏం గుర్తుపెట్టుకుంటారు చెప్పండి. ఇలా అయితే మరి పబ్లిక్ పరీక్షలు ఇబ్బందే కదండి, మార్కులు ఎలా వస్తాయి? మీ 2 నెలలు మాత్రం ఆటో వాళ్ళకి మీరు ఏం చేస్తారో ఏం చెప్తారో తెలియదు. 5 వరకు ఉండాల్సిందే, 5 వరకు. కొద్దిగా ఈ విషయంలో కొద్దిగా ఆలోచించండి పేరెంట్స్. ఓకే, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కూడా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మార్నింగ్ 8:15 to ఈవినింగ్ 4:45 క్లాస్ అండి, 10th క్లాస్ వరకు. ఆటో వాళ్ళు ఇంటి దగ్గర నుంచి వచ్చి పేరెంట్స్ తీసుకెళ్లే వాళ్ళు దృష్టిలో పెట్టుకోండి. మాకు ఐఎఫ్పి ప్యానల్ వచ్చిందండి, స్మార్ట్ టీవీ కూడా ఉంది. మేము పిల్లల్ని తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నాం, భయంకరమైన వాసన వచ్చేస్తున్నారు. ఎందుకు, సాక్స్లు ఎవరు ఉతుక్కోవట్లేదు, బట్టలు ఉతుక్కోవట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా అలాగే వస్తున్నారండి. అంతసేపు ఆ వాసనలో ఉంటే అనారోగ్యమే కదండి పిల్లలకి. దయచేసి ఏ రోజు విడిచిపెట్టిన బట్టలు సాక్స్లు ఆ రోజు ఉతికేసి వేయించి పంపించే బాధ్యత మీది. అలా ఉతుక్కోమంటున్నామని పూలన్నీ తీసుకెళ్ళి ఆ డస్ట్బిన్లో పడేస్తున్నారండి. ఎవరైనా వస్తే అడుగుతారు కదా. ఓకే సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పాఠశాల విద్యాశాఖ తరఫున ఈరోజు డిసెంబర్ 5, 2025 సంవత్సరంలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ని విద్యాశాఖ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారము ప్రభుత్వ బదిరుల పాఠశాల సామమూర్తి నగర్ కాకినాడలో కూడా మేము నిర్వహించుకోవడం జరిగింది. ఇందుకు గాను ప్రత్యేకంగా డిజేబుల్ డిపార్ట్మెంట్ తరఫున ఏడీ గారిని, దాని తర్వాత పేరెంట్స్ని అందరినీ కూడాను, మాకు 55 మంది విద్యార్థులు ఉన్నారు, విద్యార్థుల తల్లిదండ్రులందరినీ కూడాను మేము ఆహ్వానించడం జరిగింది. దాదాపు 30-40 మంది పేరెంట్స్ అటెండ్ అయ్యారు. వాళ్ళందరూ కూడాను కొద్దిమంది హాస్టల్ విద్యార్థులు కూడా ఉండడం వల్ల కొద్దిమంది రాలేకపోయారు. అయినప్పటికీ వార్డెన్స్ అటెండ్ అయ్యారు కాబట్టి పేరెంట్స్ అందరూ అటెండ్ అయినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ ఈరోజు ఆత్మీయ సమావేశం యొక్క ప్రాశస్త్యత గురించి చర్చించడం జరిగింది. తల్లిదండ్రుల యొక్క పాత్ర విద్యార్థి యొక్క పురోగభివృద్ధిలో ఎంతవరకు ఉందన్నదాన్ని ప్రధాన ఉపాధ్యాయులుగా నొక్కి వక్కానించడం జరిగింది. అలాగే ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని, విద్యార్థుల యొక్క పురోగతిని అందరం కలిసి సమాలోచన చేసి భవిష్యత్తులో 10వ తరగతికి అప్పీర్ అవుతున్నటువంటి విద్యార్థులకు కొన్ని సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. తర్వాత పేరెంట్స్ ఇంటి దగ్గర పిల్లల్ని ఎలా ప్రోత్సహించాలన్న దాని గురించి ఇక్కడ చర్చించడం జరిగింది. ప్రత్యేక తరగతులు నిర్వహించడం కోసం అయితేనేమి, తర్వాత విద్యార్థుల యొక్క ఆరోగ్యము, శుచి, శుభ్రతల గురించి అయితేనేమి
పేరెంట్స్తో మేము సకూలంగా సానుకూలంగా స్పందించి స్వానుకూలంగా చర్చించి విద్యార్థుల యొక్క పురోగాభివృద్ధికి శాయశక్తులు మేమందరం కృషి చేస్తామని ఈ యొక్క సమావేశంలో అటు విద్యార్థుల తరపు నుంచి తల్లిదండ్రులు, పాఠశాల తరపు నుంచి పాఠశాల సిబ్బంది, ప్రధానోపాధ్యాయులు అందరం కలిసి ఒక ఆత్మీయ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశం చాలా విజయవంతమైందని అందరి సమాముఖంగా నేను ప్రకటించడానికి సంతోషపడుతున్నాను, చాలా గర్వపడుతున్నాను. ఈ పాఠశాల బదిలీల పాఠశాల అన్నప్పుడు ప్రత్యేక అవసరాలు గల పిల్లల శాఖలో బదిలీలు వారికి బోధనా పద్ధతులు వేరుగా ఉంటాయి. దానికోసం కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఎలా ఇంటిగ్రేట్ చేసుకుంటున్నామో కూడా మేము విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించడం జరిగింది. ఐఎఫ్పి ప్యానల్స్, తర్వాత స్మార్ట్ టీవీల ద్వారా, తర్వాత ఇతర టీఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ద్వారా విద్యార్థులకు ఎలా సేవలు అందిస్తున్నామో కూడా తల్లిదండ్రులతో వారితో చర్చించిన తర్వాత రాబోయే కాలంలో మేము వాటిని ఎలా ఉపయోగిస్తున్నామో కూడా వారికి వివరించడం జరిగింది. కాబట్టి ఈ సమావేశం చాలా సఫలవంతమైందని మనస్ఫూర్తిగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్.